హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు హైదరాబాద్కి వచ్చాను. నేను ఏం చేస్తున్నానంటే మొన్న నేను రీసెంట్ గా ఒకటి రవ్వ కేసరి చేశాను కదా, అది చేయడం మా కావ్య చూసింది. అంటే మా ఆడపడుచు తను నాకు కూడా ఒకసారి చేసి పెట్టవా అని అడిగేసింది. సరేలే నేను చేస్తానని చెప్పాను. సో నేను దానికి కావాల్సిన పదార్థాలు దానికంటే ముందు ఇక తిను మా చిన్నత్తయ్య, అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ వైఫ్, చిన్నామే, అందరికంటే చిన్నామే. మళ్ళా మాడపరిచిని కూడా చూపిస్తాను మీకు. దీనికి కావాల్సిన పదార్థాలు చేస్తానండి. ఇగో సుజీరవ్వ అండి, దీంతో నేను 2 కప్పుల నార తీసుకున్నానండి. దీనికి 2 కప్స్ షుగరు, ఇగో డ్రై ఫ్రూట్స్, బటరు. చూడండి, దీన్ని తయారు చేసుకున్న విధానం ఎలానో మీకు చూపిస్తాను. మిల్క్ చూడండి, మా కావ్య చేస్తుంది. ఈ రోజు నేను రవ్వ కేసరి ఈమెతోనే చేయిస్తాను. బటర్ వేస్తుంది చూడండి. దాంట్లో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. చూడండి, వాళ్ళు సహాయపడడానికి మా చిన్నత్తయ్య కూడా వచ్చిందండి. వేపుకున్నాం కదా, ఇప్పుడు రవ్వ నింపుకుందామండి. దాంట్లోకి ఇంకో కొంచెం బటర్ వేసుకొని చూడండి, నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నాను కదా, దాన్ని దూరగా వేయించుకుందామండి. చూడండి, రవ్వ వేగిందండి. దీంట్లోనే మనం కప్పుతోటి ఒక 5 కప్పుల మిల్క్ తీసుకుందాం. చూడండి, మా కావ్య చూడండి రవ్వ ఎంత స్మూత్ గా వచ్చిందో. దీంట్లోకి మనం షుగర్ వేసుకుంటున్నాము. ఆల్రెడీ 1 కప్పు షుగర్ వేసుకున్నామండి మేము. ఇంకో 2 కప్పు కూడా షుగర్ వేసుకుంటున్నాము. చూడండి, స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. మా కావ్య ఈరోజు ఫస్ట్ టైం నేనుండగా స్వీట్ చేయడం. ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అంత బాగా స్మెల్ వస్తుంది. స్వీట్ మాత్రం సూపర్ గా ఉంటుంది నిజంగా. చూడండి ఎంత మంచిగా చేస్తుందో మా కావ్య. అది చూడండి కలర్ఫుల్ కనబడడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. చాలు, ఒకసారి కలుపుకో. చూడడానికి ఎలా కనిపిస్తుందో చాలా బాగా కూడా కనిపిస్తుంది కదా, తింటూ మాత్రం అదిరిపోతుందండి. ఏనా చూడండి, యాలకులు వేసుకుంటున్నాం. రవ్వ చూడండి దగ్గరికి అయింది. ఇంకో డ్రై ఫ్రూట్ కూడా వేసుకుంటున్నాం. ఒకసారి కలుపుకోవాలి. స్వీట్ రెడీ అయిపోయిందండి. దీన్ని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తామండి. వెయిట్ అండ్ సీ. చూడండి, మేము స్వీట్ రెడీ చేసుకున్నాం కదా. చూడండి, కప్పులో నింపి పెట్టుకున్నాము. దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నామండి. దీన్ని తిని మా వాళ్ళు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు. ఇది మా అత్తయ్యకి తినిపిస్తున్నానండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తుంది. ఎందుకంటే ఇది మా కావ్య, అంటే మా ఆడపచ్చి చేసింది కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తుంది. కొంచెం తినాలి. సూపర్ ఉంది. నీకు పెట్టనా? ఇక మా కావ్య కూడా తినిపిస్తున్నానండి. తను కూడా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తుంది. సూపర్ గా ఉందా? నీకు మరి నువ్వు బాగా తిద్దాం.
బావని ఒక్కసారి కూడా వీడియోలో చూ ఇంకొక మా బావగారిని చూపిస్తానండి. చెప్పాను కదా మా బావగారు అండి. మా ఆడపడుచు కూతురు పేరుండే జస్లిన్. చూడండి మా పాప మమ్మల్ని చూడదంట. చూడండి క్యూట్ గా ఉంది కదా బంగారం.